ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిండ్రు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు మాకంటే తోపుగా ఇవ్వలేరు అనుకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపులం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు. వాళ్ళు ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో కేబినెట్ నిర్ణయం తీసుకుంటారా? కేబినెట్ నిర్ణయం తీసుకొని పైకి కట్టిరా. అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, విషయం తెలియదు అనుకుంటున్నారు అందరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చే చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ గానో ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతి మీద విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదికలు ఇంత రాలే, జరిగే రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాప్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబం చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటపెడతలేరు? కేబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అన్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దాని మీద స్పష్టంగా చెప్పాలి. ప్రజల లోపల అయోమయం కేటవుతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కథ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, తను కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి పోయి పోయమని చెప్పారు బీఆర్ఎస్ అందరూ పోయి. అప్పుడు తట్టమోసి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి అంటే పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి 10 సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ? మరి తెలంగాణ మీద మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ప్రాజెక్టు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే ఇప్పుడు నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా. పంటలు వండినాయి అన్నారు, ఏడ వండినాయి అన్నా. నేను ఇప్పటికంటున్నాను కొంచెం తేడా ఏర్పడాలి కదా, భేదం ఏర్పడాలి కదా. అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది. మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి.
ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి. నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాడు ప్రజాతంత్ర ధృవీకరిస్తారని ఒప్పుకో మేము. నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు. వీరు కూడా వేరు కానీ హెలికాప్టర్లు వేరు, నడుచుకుంటా వేరు, బురుకుంటా వేరు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి? నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా? నేను పార్టీ కార్యకర్తను. పార్టీ ఉన్నప్పుడు పార్టీ స్టాండే నాది. అది పార్టీ స్టాండే, ఎవరిదైనా పార్టీ స్టాండే. బీజేపీలో నాయకులు ప్రజాప్రతినిధులు మాత్రమే దీని మీద స్పందిస్తున్నారు. అవినీతి మీద కాళేశ్వరం జరిగింది. ప్రత్యక్ష ఆందోళన బీజేపీ యాజ్ ఏ స్టేట్ బాడీగా స్టేట్ పార్టీగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అందులో ఇప్పుడు ఇది రోడ్డు మీదకి ఆందోళన చేసేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతుందంటున్నారు. మేము న్యాయపరంగా ఎట్లా కొట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కేంద్రానికి ఫిర్యాదు వచ్చింది. వస్తే ఎన్డీఎస్ఏ ఏం చేసింది? వచ్చి నివేదిక ఇచ్చింది. దాని మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. సిడబ్ల్యూసీ నివేదిక కూడా బయటపెట్టాను నేను. ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే కేసీఆర్ కుటుంబం మీద చర్య తీసుకోకుండా ఇద్దరు అధికారం మీద చర్య తీసుకొని చేతులు దుక్కుంటే ఏమనుకుంటారో అర్థం చేసుకోండి. పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. మా స్టాండ్ క్లియర్ అన్న. ఇష్యూ డైవర్ట్ చేయదు. ఇది కానీ మళ్ళీ వేరే డైవర్ కాళేశ్వరం మాట్లాడు. ఇప్పుడు ప్రభుత్వం కోరాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చే చెప్పే ఏమన్నారు? సిబిఐ విచారణ జరగాలని చెప్పి ఎందుకు చెప్తలేరు? మేము ప్రభుత్వం కూడా సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు కూడా పంపిస్తా. ప్రభుత్వం మొత్తం కాదు అని చెప్పండి. మేము 100% ఇస్తాము. దాంతో పాటు నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము వాటిని ఎందుకు బహిర్గతం చేస్తలేదు అంటున్నాను. క్యాబినెట్ తీర్మానం వాళ్ళ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుందా? అది దాచిపెడితే దాగేది కాదు కదా. ఎందుకు బయటపడతలేరు? అది సబ్ కమిటీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు కదా. ఎందుకు బయటపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఒప్పందం, లోపాయకార ఒప్పందం. ఫస్ట్ కాళేశ్వరం తర్వాత పంపించలేదు అన్న. ఏదైనా కూడా 5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ దాన్ని అయ్యేది లేదు, పోయేది లేదు. దాన్ని మరోసారి పెడతా దాని మీద. ఇక కాళేశ్వరం కానీ మళ్ళీ మీరు అది తీసుకపోయి ఇది పెడతారు. సమాధానం అదే అడుగుతున్నాను. ఫాయిదా మీకన్నా పడ్డదా? ఇప్పుడు మహాదేవ్పూర్ పోయి రైతులు నడితే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ జాగాలు పోయినాయి, పొలాలు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళకి ఏం ఫాయిదా వచ్చిందో మహాదేవ్పూర్ పోయి మాట్లాడితే చెప్తారు కదా. అదే నేను వర్షం నీళ్ళు కూడా వాళ్ళే, వర్షం నీళ్ళు కూడా పూలు చల్లితే వాళ్ళే, కాళేశ్వరం నీళ్ళే. బోర్ నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే. ఏదో ఉపయోగం ఉందన్నా. ఉపయోగం అరే మా పార్టీ ఎంపీ అని ఎవరు ఎంపీ అని ఏమంటున్నా అంటే ఉపయోగం మీకు కనబడుతుందా? అదే పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటలేం కదా, పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం? ఎస్ కాళేశ్వరం వల్లనే ఈ రోజు పంట దిగుబడి తగ్గింది, పంట దిగుబడి పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. ఏముండే నాకు అంతే. ఏముండే ఇప్పుడు జైల్లో ఏం చర్యలు ఎప్పుడు ఇవాళ? ఫామ్ హౌస్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? డ్రగ్స్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? ఈ ఫార్మల్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ లో ఏం చర్యలు? వీళ్ళ ముందంటే నిధులు వారిపోతున్నారు. అమెరికా పోయి చర్చ జరిపి బయటకు వస్తున్నారు. ఏముండే టైం పాస్ పాలిటిక్స్ ఇవి. వాళ్ళ 6 గ్యారంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. ఎవరు ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిపి చెప్పి ఒక్కరితో దిప్పడవారు. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ప్రజలు ఆలోచిస్తున్నారు. అందరికి ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో కమిటీస్ వేసింది రిగార్డింగ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆడిటింగ్. ఇప్పటి వరకు ఒకటి నివేదిక కూడా బయటికి రాలేదు. నివేదిక సిడబ్ల్యూ నివేదిక నేనే ఇస్తాను. ఎన్డీఎస్సీ రిపోర్ట్ నేనే ఇస్తాను. ఇప్పుడు నాకు 2 ఇప్పిస్తాను, మీకు పంపిస్తాను.
ఎన్డీఎస్ఏ రిపోర్టు సిడబ్ల్యూసీ రిపోర్టు నా దగ్గర నేను మీకు పంపిస్తా. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నది ఇంతకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకొని రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోక మళ్ళీ ఈ కమిటీ అయింది. మళ్ళా డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుంది. ఈడ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి కాబట్టి విచారణ కోరాలి కాబట్టి ఆగుతున్నాం. లేకుండా గిన్ని రోజులు ఎందుకన్నా గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి. ఉత్తరవెల్లి మాట్లాడమన్నారు, రెండోదేమో క్యాబినెట్ కేసీఆర్ క్యాబినెట్ అంతా ఉంటుంది అన్నారు. ఈ రెండు ఓట్స్ కూడా ఈ మధ్య ఈటల రాజేందర్ని ఉద్దేశించి అనుకోవచ్చా? నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలోనా. కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. ఇది కాళేశ్వరం కానీ రేపు మళ్ళీ పడతాం. ఫోన్ ట్యాపింగ్ బంకించాలి మళ్ళీ పడతాం. మీకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసీ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా. నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పిన కథ మళ్ళీ అది పోతుంది. మందోడు నేర్పాడు నదుకు. అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదుకలు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం లేదు క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారెల్ నింపింది ఆయనే, బ్యారెల్ కట్టింది ఆయనే. నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు ఉన్నారు? ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మిన వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు? ఇవాళ నేనే ఇంజనీర్, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుకోలేడు? థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు సాగు కానీ ఇప్పుడు ఏం పెరిగింది చెప్పారు నాకు, ఎక్కడ చూపెట్టాలి కదా. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను, భేదం అయితే అప్పటికి ఇప్పుడు తేడా చూపెట్టాలి కదా. ఏం పెరిగింది అంటే పంట దిగుబడి పెరగాలి కదా. ఏం కడుతుంది? పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం? పంట దిగుబడి ఇంకేం చేస్తారు? మరి ఇంకేం చేస్తారు చెప్పండి. ఇంకా ఏం చేద్దామని చెప్పండి మీరు. ఇక వర్షాలు వల్లే నీళ్ళు లేవు. అంతకుముందు తాగడానికి లేవు. మరి ఇప్పుడు తాగడానికి మళ్ళీ నీటి కరెంట్ ఎందుకు వచ్చింది మొన్న? మా స్టాండ్ ఒకటే, దీని మీద మీరు విచారణ జరపలేరు. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా మీరు పట్టించుకోరు. లోపాయకార ఒప్పందం కుదిరింది. కేసీఆర్ కుటుంబానికి రక్షణ కవచంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారింది. మీతో కాదు కాబట్టి సిబిఐ విచారణ కోరాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అసలు ప్రభుత్వం ఒకటి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ అంతా రక్షణ కవచమే ఒకటి. రక్షణ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. లోపాయకార ఒప్పందం వసంత అంతే సంకీర్ణ ప్రభుత్వమే అది. కానీ అనుకోకుండా కొట్టాడుకునే ప్రజలు, నువ్వు కొట్టాడు చేయి సంయుక్త ప్రభుత్వం, నువ్వు కొట్టాడు చేయి నేను ఏర్పాటు చేస్తా అన్నట్టు. మేము కుటుంబ పార్టీకి వ్యతిరేకం, అవినీతి పార్టీకి వ్యతిరేకం. ఈ దేశంలో వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పార్టీతోని, ఒక వారసత్వ పార్టీతోని, ఒక అవినీతి పార్టీతోని ఏ విధంగా చేస్తాం? అప్పుడు ఏం జరిగిందంటే
ఈమె అరెస్ట్ కాకుండా ఉండడానికి బీజేపీలో కలపని చెప్పి వీళ్ళే ప్లాన్ చేశారు. కానీ మేము దరిదాపులో రానియాలి. ధన్యవాదాలు అన్న.